ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చకుండా దగా చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపటి రోజు వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి సింగనమల వైసీపీ నాయకుడు శైలజానాథ్ అన్నారు. నార్పలలో 4వ తేదీన పెద్ద ఎత్తున వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రజలంతా హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సూపర్ 6 హామీల పేరుతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా 1,40,000 కోట్ల వరకు అప్పులు చేశారన్నారు. ఏడాది కాలంలో 70,000 కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా అందాల్సి ఉన్నా ₹1 కూడా అందించలేదన్నారు. గతంలో ఇంటి వద్దకే రేషన్ అందిస్తూ ఉంటే ఈ రోజు మళ్లీ రేషన్ దుకాణాల వద్దకు ప్రజలను పిలిపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఓవైపు అమరావతి అంటూ మరోవైపు అనంతపురం జిల్లా వంటి ప్రాంతాలకు ద్రోహం చేస్తున్నారని విమర్శలు చేశారు. ప్రజలకు ఏమీ చేయకుండా అన్ని తానే చేశానని మళ్లీ మాటలు చెప్పుకుంటున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పే విధంగా వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నట్లు శైలజానాథ్ తెలిపారు. రేపు నియోజకవర్గ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రంలోని ప్రజలకు మద్దతు పలుకుతూ వాళ్ళ కష్టాలు కడగండ్లు పట్టించుకోగలిగింది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ అని స్పష్టపరుస్తూ సంవత్సర కాలంగా ప్రజలకు ఏమాత్రం మేలు చేయకపోగా ప్రజలపైన ఒక విధమైన భయోత్పాదాన్ని సృష్టించే కార్యక్రమం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నామని తెలియజేసుకుంటూ, రేపు అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమం ఉంటుంది. అక్కడ అధికారులకు మెమరాండం ఇస్తారు. మేము తెలియజేస్తూ ఉన్నాం, శాంతియుతంగా ప్రజల పక్షాన అధికారులకు చెప్పే కార్యక్రమం, తద్వారా కూటమి ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితిని చెప్పడం, అట్లాగే తక్షణం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయమని కోరడం అన్నది రేపు కార్యక్రమంలో భాగం. ఎవరు కూడా దీంట్లో ఆఖరికి ఇవి వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ రోజున సూపర్ 6 పేరు మీద ఈరోజు కూడా ఒక్క అంశాన్ని కూడా అమలు చేయకుండా దానికి రిలీజ్ డేట్లు ఇస్తూ ప్రజల్ని మభ్యపుచ్చే కార్యక్రమాన్ని స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఎలక్షన్ల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల వాగ్దానాలు కానీ తక్షణం అమలు చేస్తాము అని, ఉదాహరణకి వాలంటీర్ల జీతాలని డబల్ చేస్తామని చెప్పినట్లు గుర్తు నాకు. మీ ఉద్యోగాలు ఏమీ కావు, డబల్ అవుతాయి, 10,000 దాకా వస్తాయి డబ్బులు, మీకు ఏమీ కాదని చెప్పినట్లు. అట్లాగే జగన్మోహన్ ప్రభుత్వం కంటే మెరుగైన సేవల్ని మేము ఇస్తామని చెప్పారు. పెద్ద ఎగ్జాంపుల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రీసెంట్గానే మొదలుపెట్టిన ఆ చౌక ధాన్య డిపోల దగ్గర గురించి మాట్లాడుకోవచ్చు మనం. అవి పథకాలు కాదు, సేవలవి. దాదాపు వీధిలోకి వెళ్ళి ఆ వీధిలో బియ్యం డిస్ట్రిబ్యూషను లేక మిగతా సరుకులు డిస్ట్రిబ్యూషన్ జరిగేది. ఈ రోజున చౌక దుకాణాల దగ్గరికి వచ్చి మీరు తీసుకోండి అని చెప్తా ఉన్నారు. ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో ప్రజలు, వాళ్ళకు కూడా తెలుసు. సర్వర్లు డౌన్ అంటారు, సరుకు లేదంటారు, ఇంకాసేపు వెయిట్ చేయమంటారు. ముసలి ముత్తక అంతా అక్కడక్కడ ముసలి వాళ్ళు ఇబ్బంది పడితే 65 సంవత్సరాలు దాటిన తర్వాత మేమే ఇస్తాంలే అంటారు. ఏంది ఇది? ఆల్రెడీ వాళ్ళకి దగ్గరికి పోయి ఇచ్చే కార్యక్రమం ఉండింది కదా. అంటే మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చిన రీతిలో ప్రజల్ని ఇబ్బంది పెడతామంటే మంచిది కాదని విషయాన్ని తెలియజేయడం కోసం కూడా. అట్లాగే ప్రజాస్వామ్య విలువలు మృగ్యమవుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడడానికి వీలు కావడం లేదు. కొద్దిమంది అధికారుల స్థాయిలో అయితే మరి దారుణంగా ప్రవర్తించే పరిస్థితి చూస్తూ ఉన్నాం. కొద్దిమంది అక్కడక్కడ. ఇవన్నీ కూడా సమాజానికి మంచిది కాదని చెప్పాలనుకుంటా ఉన్నాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలి. ఇచ్చిన మాట మీద నిలబడి పనిచేయాలి. మాటికి కూడా నేను చెప్పేది వినండి, నమ్మండి అంటే వినరు. విశ్వసనీయత ఉండాలి. ఆ విశ్వసనీయత ఇంతవరకు సంపాదించుకోలేదు మీరన్న సంగతి నేను గుర్తు చేయదలుచుకున్నాను. అది కావాలంటే ప్రజల్లోకి వెళ్ళి అడగండి. తక్షణం మీరు ఇచ్చిన 6 హామీలు సూపర్ 6 పేరు మీద
ఎంత గొప్పగా చెప్పారు మీరు. ఎంతమందికైనా 15,000 నిరుద్యోగ వృత్తులు, అసలుకి చెల్లెమ్మలకి అక్కయ్యలకి బస్సులని, అట్లాగే రైతులకు డబ్బులు ఇస్తామని ఏది కూడా చేసిన పాపాన పోలేదు. దాదాపు 70,000 కోట్ల రూపాయల యొక్క డబ్బుల్ని మీరు మిగిలించుకున్నారు. ప్రజలకు పోవాల్సిన, ప్రజలకు చెందాల్సిన డబ్బుల్ని మిగిల్చుకున్నారు. అట్లాగే రాష్ట్రంలో కనిపించని భయం ఒకటి రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉంది. దానికి ప్రభుత్వ పక్షాన మద్దతుందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఒక భయపడే వాతావరణంలో ఒక ప్రాంత అభివృద్ధి జరగదు. జిఎస్టీ తగ్గింది 2-3% అని వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రజల కొనుగోలు శక్తి పడిపోతే సహజంగానే వ్యాపారాలు మందగిస్తాయి. కాబట్టి ఆ మందగించిన వ్యాపారాలు మీరు అనుకున్నట్లు ఆదాయాలు ఏం తెచ్చిపెట్టవు, ఇంకా తగ్గిస్తాయని సంగతి గుర్తుపెట్టుకోవాలా. అడిగితే కోప్పడతారు, మీరు అడగకుండా ఉంటే ప్రజలు బాధపడతారు. కనుక ప్రజల బాధను తీర్చడం కోసం మీరు కోప్పడినా మేము చేయగలిగింది ఏమీ లేదు. తక్షణం అమలు చేయాలి. మాట్లాడితే అమరావతి అమరావతి అని మాట్లాడుతూ ఉంటారు. ఏం అనంతపురం కనపడదా? మా కర్నూలు, చిత్తూరు, కడప కనపడదా? అసలే మీరు తెచ్చే ప్రతి పైసా కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి కదా. అమరావతి పేరు మీద ఒక ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధికి దూరంగా నెట్టేసే ప్రయత్నం. మీరు చెప్పచ్చు, నేనే కదా రాయలసీమ ముద్దుబిడ్డ అని. అట్లా పేర్లు రాసుకోవచ్చు, దానిదేముంది. నాకు తెలిసి చాలామంది చాలా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అనంతపురం జిల్లా హంద్రినీవా నా చిన్నప్పటి నుంచి వింటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు గాలేరి నగరి ప్రాజెక్టు ద్వారా కడప, చిత్తూరు జిల్లాలకు హంద్రినీవా అనుసంధానం చేసి నీళ్ళు ఇవ్వడం, శ్రీశైలం నుంచి వాటర్ తీసుకున్నప్పుడు అనంతపురం, కర్నూలుకి ఇవ్వడం అనే ఒక పెద్ద ప్రణాళిక వేస్తే దాని మీద అటకెక్కించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఊసే లేకుండా పోయింది. మీరు చెప్పే మాట నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది డబుల్ ఇంజన్ సర్కారు కదా, ఇది కూటమి ప్రభుత్వం కదా, ఇది ఎన్డీఏ ప్రభుత్వం కదా, పైన కింద మీరే ఉన్నారు కదా. మరి మీరెందుకు ఈ రాష్ట్రానికి రావాల్సిన వెసులుబాట్లని, మంచి పనులు తీసుకొని రారు? మాట్లాడితే స్టీల్ ఫ్యాక్టరీని విశాఖపట్నంలో మేమే పెట్టాం, మేమే కాపాడాం, మేమే డబ్బులు తెచ్చామని. అంతకంటే దుర్మార్గమైన మాట ఇంకోటి లేదు ఇక్కడ. అక్కడ ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ కార్మికులు రోడ్ల మీద ఉన్నారు. ఉద్యోగాలు తొలగించబడతా ఉన్నాయి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం స్పష్టంగా ప్రకటిస్తుంది, మేము ప్రైవేటైజేషన్ వెనక్కి పోలేదని. అయినా మీరు మాత్రం మమ్మల్ని మీరు మహానాడులో కూడా కేసీ కెనాల్ చేసింది నేనే, క్లీన్ చేసింది నేనే, స్టీల్ ప్లాంట్ ఎత్తిపెట్టింది నేనే అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. దయచేసి ప్రజల్ని మభ్యపుచ్చే మాటల్ని మానేయండి. తక్షణం వాళ్ళకు రావాల్సిన, మీరు ఇచ్చిన మాట ప్రకారం హక్కుగా రావాల్సిన అన్ని వెసులుబాట్లని మీరు అమలు చేయండి. పోయిన సంవత్సరం బకాయిలతో సహా మీరు అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1 సంవత్సర కాలం బాకీ ఉన్నారు, ఆ బాకీని మొత్తం తీర్చాల్సిన అవసరం ఉంది ఇక్కడ. దీన్ని చెప్పడం కోసం ప్రజల పక్షాన, ప్రజలకు ధైర్యం చెప్పడం కోసం, అట్లాగే ప్రజా సంక్షేమ విధానాలని కొనసాగించండి అని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా రేపు వెన్నుపోటు దినంగా నామకరణం చేయబడ్డ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మీరు ఆలోచించుకోండి, అర్థం చేసుకోండి. ఏదో వ్యంగ్యంగా మాట్లాడినంత మాత్రాన మీరు బాకీ ఉన్న లేక బాకీ పడ్డ దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఆ లెక్క ఎక్కడికి పోదు. మీరు వ్యంగ్యంగా లేక భయపడిచ్చే ప్రయత్నం చేసిన మాత్రాన ఈ రాష్ట్రానికి చేసిన అప్పు 1,60,000 కోట్లు దాదాపు రమారమి, అవేం కనపడకుండా పక్కకేం పోవు. మొన్న ప్రత్యేక బాండ్లతో 7,000 కోట్లకు చేసిన ప్రయత్నం కూడా అందరి కళ్ళ ముందే ఉంది. అమరావతి పేరు మీద మీరు ఎక్కడ పడితే అక్కడ అప్పులు తెచ్చి 30 అడుగుల లోతులు నీళ్లు పడతాయని అక్కడ ప్రాంత ప్రజలు చెప్తూ ఉంటే, అంతకంటే మంచి ల్యాండ్స్ ఉన్నాయని జనాలు చెప్తూ ఉంటే, కేవలం ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం అక్కడ అమరావతిని అంత గొప్పగా ప్రమోట్ చేస్తున్నారో మాకు అర్థం కావడంలే. కనుక అనేక అంశాలు క్రోడీకరించుకొని ప్రజల పక్షాన, ప్రజల సంక్షేమం కోసం, అంటే ఈ ప్రభుత్వంలో
జరిగే అనేక అప్రజాస్వామిక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వాన వాళ్ళ ప్రజల పక్షాన అండగా ఉంటుంది తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే శాంతియుత ర్యాలీ మెమోరాండం సమర్పణ కార్యక్రమానికి అందరూ హాజరయ్యి దాన్ని జయప్రదం చేయమని కోరుకుంటాం.